ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సవాలుకు తాము సిద్ధమని అన్నారు. అన్ని విషయాలను అసెంబ్లీలో చర్చించేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చించాలని, వీధుల్లో చర్చలు చేయాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సభ్యుడు బహుశా ఈ దేశంలో లేకపోవడం వల్ల మా గౌరవ ముఖ్యమంత్రి బంకచర్ల ఇష్యూ కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న పథకాలకు సంబంధించి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు గౌరవ స్పీకర్ గారికి లేఖ రాస్తే శాసనసభ వేదికగా మేము చర్చకు సిద్ధమని, లేదా జరిగే శాసనసభ సమావేశంలో ఏ విధంగానైనా మేము చర్చకు అర్ధరాత్రి వరకు కూడా సభను నడుపుతూ అవకాశం ఇస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు ఈ సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి రాజకీయాలపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తా ఉన్నాడు. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేయాల్సుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం, కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా హోదా, ప్రజలిచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి, గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను